ఎవరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం. ఇళ్ళ నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. గ్రామ ప్రజలకు తెలియజేయున్నది ఏమనగా సర్పంచ్ ఎలక్షన్ల కోడ్ పడ్డది. ఎవరెవరు ఊరు నుంచి సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ వచ్చి రేపు పొద్దుగల్లా ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర నామినేషన్ వేయాలట. హో ఊళ్ళే ఎన్నికలు వస్తానాయి, ఎవరెవరు నిల్చుంటారా పోటీకి? ఏమో దొరసాని కొంపదీసి నువ్వు ఇట్లా పడతావేంది? హే, నేనెందుకు నిల్చుంటారా? ఈ ఊరే నా చేతులు ఉన్నది. ఎవరెవరు నిల్చుంటారో నేను నడుచుకుంటానా. ఎవరు నిల్చుంటారా? మాయ సర్పంచ్ రాజులో పడతాడా? ఏంది వాడు నిల్చుంటాడా? పోటీ చేసే పైసలు ఉన్నాయిరా వాని దగ్గర. 5 సంవత్సరాలు సర్పంచ్ చేసే జాగలో భూములు బిల్లు మొత్తం ఉన్నాడట సిద్దిపేటలా. అవునా? బాగానే ఎన్నికేసిండురా అయితే. సరే, ఒకసారి వాడిని రమ్మని వానితో మాట్లాడాలి. తొలగత్తా ఏమో విలువ లేకుండా మాట్లాడుతున్నావేంద్రా దొరసానని. ఇప్పుడు ఆకిత్తా కనుకో. ఏమయ్యా, ఎవరినైనా పైసలు అడిగినావా? అడిగిన 2-3 అడిగితే పంట పండెంకి ఇస్తామని అంటారు. ఎవరిని అడిగినా కానీ ₹1 పుట్టేటట్లేదు ఊళ్ళే. ఏం చేయాలి చెప్పు నేను? ఇప్పుడు ఎట్లా మరి? మన పరిస్థితి ఏంటి? మన పిల్లల భవిష్యత్తు ఏంటిది? ఎట్లా బతుకుదాం మనం? ఏం చేద్దాం చెప్పు? స్కూల్ మేడం 2-3 సార్లు ఫోన్ చేసింది. నువ్వు ఫోన్ చేస్తే లాభడతలేవంట కదా. ఇప్పుడు పైసలు ఉంటేనేమో లావట్టి ఇప్పుడు కడతాం అప్పుడు కడతామని చెప్పు. ₹1 లేదా దగ్గర. ఏమని చెప్పాలి చెప్పు ఫోన్ లావట్టి? వద్దయ్యా 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 అంటే సర్పంచ్ తనం చేసి ఉన్న ఆస్తులు అన్నీ అమ్మి ఊరికి పెడితివి. ఇప్పుడు మనం ఎట్లా బతుకుతాం చెప్పు? సర్కారు బిల్లులో ఇస్తే ఎట్లన్నా బాగుపడదామని ఉన్నదం పెడిది ఊరుకు. ఆ సర్కారు బిల్లులు ఇవ్వకపోయి, ఇటు భూమి వాయ్ ఇటు బిల్లులు రాకపోయి ఏం చేసినట్టున్నా చెప్పి? ఇప్పుడు ఏదైనా నమ్ముకుంటామంటే అద్దగుంట జాగా ఉండలేదు మనకు. సర్పంచ్ సాబ్, ఓ మాయ సర్పంచ్ సాబ్ చెప్పు. సుబ్బోకి ఇట్లా వచ్చినావు? దొరసాని రమ్మని నేను. ఎందుకట? ఏమో మీకు ఏం పనులు నాకేమెరక. సరే వస్తున్నా పో. తెలివో మరి పోతున్నా మరి. పో. దొరసానం ఎందుకు రమ్మంటది? ఏమో అర్థమైతలేదు. పోయిరా పో మరి. అట్లా కాదు కానీ ఇద్దరం కలిసిపోయేదప్ప. ఏం పని ఉన్నదో మరి ఏం సంగతో? దొరసాని నింగిలున్న మబ్బులు చూపి శంభులున్న పాలను తాగే 2 కాళ్ళ పిల్లులుంటాయి. వచ్చిండారా మాజీ సర్పంచి? రాలే, వత్త పోని బెదిరించిండు. ఆహా, గట్లనా?
ఇచ్చిండారా గట్లొచ్చిందారా కథ అయితే అవు దొరసాని దూరాన్ని నిష్పెట్టిపోయి 5 ఏళ్ళు అవుతుంది కదా అప్పటి నుంచి పరిసనగా ఉన్నావా మరి ఏం చేయాలరా అందుకేనా మాటికి తర్వాత దగ్గర వేసుకుంటావు మరి ఏం చేయమంటావురా ఓపిక ఉన్నంత సేపు ఒక్కదాన్నే చేసుకుంటా ఏంది అమ్మ బాబాయ్ ఏం చేసుకుంటావు అరే ఓ పిచ్చోడా ఇంటి పని వంట పనిరా బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర. ఇంటి పని వంట పనా ఎందుకు పుడతారో కూడా తెలియదండి. నేను ఇంకేదో అనుకున్నా. అనుకుంటావు నోరు దగ్గర పెట్టుకో, పెయిలా భయం పెట్టుకో. పెట్టుకున్నా. ఎంతసేపు రా అత్తలేరు ఇంకా? అత్తరేమో ఇక. ఏందిరా రమ్మంటే అత్తన పోను బెదిరిస్తానమాట? 10 ఏళ్ళల్లా అంతగానో గొప్పనిపోయినవా? నేనేం బెదిరియలేదు నేనెందుకన్నా. సరే, సర్పంచ్ ఎలక్షన్లు వస్తానాయి. ఈ సంవత్సరం నిల్చుంటావా? ఈ వరకు 2 సార్లు పోటీ చేసి గెలిచినవు. మరి ఈసారి ఏమంటుకుంటానవో తెలుసుకుందామని రమ్మన్నా. లేదు దోస్తాని, ఈసారి నేను పోటీ చేసి తెలుసుకోలేదు. ఈసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామనుకో. ఎందుకంటే 10 ఏళ్ళు సేవ చేసిన వేరే వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కదా. మేము చెయ్యాలి, మేము ఇంతకంటే మంచిగా చేస్తుంది అని ఆలోచన వేరే వాళ్ళకు ఉంటుంది కదా దొరుకుతాను. నడవని ఏం సరుపా, మీ ఆయన అట్లా అంటాడు, మరి నువ్వేమనుకుంటాను? మంచో చెడో ఊరికి 10 సంవత్సరాలు సేవ చేసినాం. ఉన్న 1 ఎకరా మమ్మీ కూడా రోడ్లు వేయించినాం, గుడి కట్టించినాం, బడి కట్టించినాం. మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, అందుకే మా పిల్లల్ని చూసుకోవాలనుకుంటాను మేము. చివరికి నా ఒంటి మీద పావులెత్తు బంగారం కూడా లేకుండా అయింది ఊరు చేయబట్టి. మాకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించుకోవాలి, పోషించుకోవాలి. మా గురించి కాకుండా వాళ్ళ గురించి అని ఆలోచించాలి కదా దొరసాని. అందుకే నేను తప్పుకుందాం అనుకుంటాను ఈసారి. ఈ 10 ఏళ్ళల్లో ఊరికి ఎంతో సేవ చేసినాం దొరసాని. పేదోళ్ళకి ఇల్లు కట్టించినాం, రోడ్లు లేవంటే రోడ్లు వేయించినాం, నీళ్ళు వత్తలేవంటే నల్లాలు పెట్టించినాం. మంచో చెడో ఉన్నోళ్ళు చూసినాం, లేనోళ్ళు చూసినాం, అందరిని చూసినాం దొరసాని. మేము ఒక్కొక్క పూట ఉపాసం ఉండి ఆకలి అవుతుంది అన్నోనికి అన్నం పెట్టినాం. ఎంత చేసినా పేరు లేదు దొరసాని. ఎందుకంటే ఊరికి చేసిన ఉపకారం, పీనుగకి చేసిన సింగారం 2 ఒకటే దొరసాని. అది పేరుకు రాదు, ఈ పీనుగలు ఇవ్వదు. అందుకే దొరసాని ఈ కాడికి వెళ్ళి మా పిల్లల కోసమే మేము బతుకుతాం అనుకుంటున్నాం. నా పిల్లల మీద పావులెత్తు బంగారం లేకుండా వేరే ఆడపిల్లల పెళ్ళిళ్ళు అవుతున్నాయి అని అంటే పుస్తమట్టం చేయించినాం. ఉన్న ఎకరం అమ్మినాం, ఊరికి పెట్టినాం. కానీ ఏం లాభం దొరసాని, ఏం పేరుకు వచ్చింది దొరసాని. అందుకోసమే నా తోటోళ్ళు ఆ ఊరికి ఈ ఊరికి పోయి పని చేసుకుంటా మస్తు పైసలు సంపాదించారు. వాళ్ళ పోరగాళ్ళ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి కలలు కానీ వాళ్ళని మంచి మంచి చదువు చదివిపించుకుంటాను. కానీ మాకు అవకాశం లేకుండా ఎందుకు దొరుకుతాను. ఇక నుంచైనా మా పిల్లల కోసం మేము బతకాలనుకుంటున్నాం దొరసాని. పిడికిడి మెతుకులు చేతిలో పట్టుకొని నా భార్య నేను ఎన్నిసార్లు ఏడిచినామో దొరసాని, ఎన్నిసార్లు ఏడిచినామో. సార్ దొరసాని, ఈ ఊరికి చేసిన సేవ సరిపోయిందని అనుకుంటున్నాం మాతో. మీరు తప్పుకుందాం అనుకుంటారు. అంతే దొరసాని. ఈ ముచ్చట అడగటానికే రమ్మన్నా. పోరి. అదే దొరసాని, పోయేద్దాం. ఏమ్రా దొరసాని, రాజుగా నిల్చుంటాడని మాట్లాడినావు. వాడు చూసినావా ఎట్లా మాట్లాడిండు? పులి లెక్క ఉన్నాడు, పిల్లి లెక్క అయిండు. ఏమో రేపు మళ్ళా ఏమన్నా వాంతోనేం కాదురా. ఇక ఏం చేయనో నేను చూపిస్తా.
కావ్య శంకర్ అన్న ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయట కదా, ఎవడో నిలబడతాడే, ఎవడు సప్పుడు చేస్తలేడు. ఇంతకుముందు అంటే గ్రామ పంచాయతీ కొత్తగా అయిందని మంచి మంచి ఎన్నుకుంటుంది. ఎవరు నిలబడతాడో ఏం సంగతో అర్థమైతలేదురా. ఏం మంచిగా చేసిండే, సారా తెచ్చిండు, బారాన దబ్బిండు, ఏం లేదే చేసిన ఆడే వెనక మత్తగానే చేసిండట. సిద్దిపేటల ఇల్లు అంట, కారంట, కథలు ఉన్నాయి. ఏమే సప్పుడు చేయవు? నేనేం చెప్పానే, అన్ని మీరే చెప్తాను కానీ. మరి పాతోడు నిలబడుతున్నా పాతోడు బుద్ధున్నాడు ఎవడని చేస్తాడే. వాడు సర్పంచ్ చేయాలంటే ఈ ఊళ్ళో గల్లికో రాజకీయం, ఇంటికో రాజకీయం. వాడు సర్పంచ్ చేసేవాళ్ళు పక్కూరు పోయి పారపని చేసుకుని ఉన్నాయి. ఎందుకంటే ఎవరిని రాజకీయం వానికైనా పాపం వాడు ఎంత చేసిండే వాడు ఊరికి ఏదన్నా చిన్న తప్పు దొరికితే చాలు ఇక గుంజుడే వాడిని. ఇక ఇది దొరికి అది బాయ్ ఇది బాయ్ ఇది దారం బట్టి గుంజినట్టునే. అందుకే ఈడ చేసే బదులు ఈ ఊరికా ఈ దండమయ్య తినబెట్టాలి, తాగబెట్టాలి. ఇవన్నీ చేసినా కూడా 20 లక్షలు ఖర్చు అయింది. ఊరంతా ఎలక్షన్లు అయిపోయాక దాదాలి. అట్లా దాదాలంటే ఏమంతడవుతుంది? ఓ 20 లక్షలు ఉన్నోడు 20 లక్షలు పెట్టుబడి పెట్టి వాడు ఊళ్ళో తాగిపి తినిపిస్తేనే ఏమన్నా సర్పంచనం అవుతుంది. 20 లక్షల 20 లక్షలు ఖర్చు పెట్టానంటే ఎవడో గట్టుడే రావాన్ని. మన ఓట్లను వేసుకొని నోట్ల మన్ను కొట్టినాడు. తల్లి 5 ఏళ్ళ తర్వాత ఈ ఊళ్ళోకి వచ్చిన మళ్ళీ నేను ఇప్పటికి 2 సార్లు ఓడేడు తల్లి. నన్ను ఓడగొట్టేసి మొత్తం నన్ను సర్వనాగిరు తల్లి. ఇస్తాను 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన ఊళ్ళో నన్ను ఎవరు నమ్ముతాడు నమ్మడు కానీ నేను నమ్ముకున్న తల్లి. ఈసారి నన్ను గెలిపిస్తా తల్లి సర్పంచ్గా. తల్లి నేను దండం కాపాడు తల్లి, నన్ను సర్పంచ్గా గెలిపిస్తా తల్లి. ఈసారి ఖచ్చితంగా నన్ను గెలిపించాలి తల్లి. నేను మళ్ళీ వచ్చి నీకు పెద్ద ఎత్తున పెద్ద మేకపోతే తీసుకొస్తా తల్లి. నేను సార్ ఖచ్చితంగా పెద్ద మేకపోతే కొమ్ములో మేకపోతే తీసుకొచ్చిపోతా. నా మిసాల్ లాంటి కొమ్ములు మేకపోతే తెచ్చిపోతా తల్లి. నన్ను ఈసారి సర్పంచ్ గెలిపి తల్లి. నిన్ను నమ్ముకున్న తల్లి. ఊళ్ళో నన్ను ఎవరు నమ్ముతున్నాడు తల్లి. పేరుకు దొరను నేను, కానీ ఎవరు నన్ను నమ్ముతున్నాడు తల్లి. ఈసారి నేను నమ్మిన తల్లి, పెద్దమ్మ తల్లి నమ్మిన నేను నమ్ముకొని పోతున్నా. ఊళ్ళోకి అడుగు పెడుతున్నా. ఎల్లువంగానే మళ్ళత్తా ఆట పిల్లని మొత్తం అప్పుడు మనల ముంచలీడరోడు దొరగాడు మళ్ళీ వస్తున్నట్టు ఊళ్ళకి. మల్లి మల్లి వస్తుండు గల్లి గల్లి కొత్తుండు. నా ఊరు, నా పల్లె, నా పల్లె నా ప్రాణం. ఏమైంది నా ఊరికి? నా గుడ్డయింది, నా గుడ్డయింది. ఏమైంది నా పల్లెకు? నా ఊళ్ళయింది, నా ఊళ్ళయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అసలు ఏమైంది నా పల్లెకు? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. పల్లెకి కాదురా మాసిన మొక్క కూడా, నీ మూతికంతా మట్టి అంటి పాడైంది. ఇంతకు ఎవరా నువ్వు? లోన్లు వచ్చిన బర్రెలు ఉన్నావు. ఫేస్ టు ఫేస్ నేను ఈ ఊరికి సర్పంచ్ గానికి వచ్చిండ్రా. సర్పంచ్ అవుడు కాదురా, ముందు సర్ఫెక్సర్ కట్టుకొని మొహం కడుక్కపో. ఎట్లా పాడైందిరా మూతి? ఈ దిన పొద్దినాలు గాను. ఎందుకు? మొన్న పక్కింటి పోరాడు గిన్నె దొడికిపోయిండు, అదంతా నీ మూతి కంటి పాడైంది. అంత వాసన వచ్చి పాడైతుంది. కక్కిన కాడికి మాజాలు గాని సప్పుడే కార్లవో. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. విలువ లేకుండా అమ్మ బాబాయ్ నీ అసలు మోగోళ్ళని మత్తి మంది చూసిన. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి.
లేవాడు, బర్రె ఉన్నట్టే ఉన్నాడు. రోజు మానడు తింటుండో అడ్డడు తింటుండో అంటే తప్పు కానీ తెల్ల బట్టలు వేసుకుని తెగ మురుతుండు కానీ ఎట్లా పడేండు. నాకు అంత ఒక ఓకారం వచ్చింది. దొరసానమ్మ పిలిచి మళ్ళీ పోటీ చేస్తావా అని అడగబట్టే. మళ్ళీ పోటీ చేద్దామంటే ఊళ్ళో మనుషులు మునుపట్లెక్కనే ఉన్నారా? ఊరు 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 అని ఉన్నదంతా ఊడ్చి ఊరికే పెడుతుంది. ఊరికి పెడితే ఏమొచ్చింది? సుక్క సుక్క సమటాలు పోసి దుక్కులల్లా పంటలు తీసి బట్ట సాలను. అదే మనం ఏదో ఒక పని చేసుకునేదంటే 10 రూపాయలు వెనకేసుకునేటోళ్ళం. మీదికి వెళ్ళి మళ్ళీ పోలీస్ కేసులు, బదనాంలు. ఏంది ఇది మన ఊళ్ళో? ఇది ఊరా అడవా? ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజలకు సేవకుడు అందరు. ఇప్పుడు అంతా మారిపోయింది మొత్తం. తినబెడితే తాగబెడితేనే మంచోడు. మరి వీడు పైసలు ఇడికెళ్ళి తీసుకొస్తుండు, ఎట్లా చేస్తుండు, మన ఎంత దోసుక తింటాడు, ఏందన్న విషయం ఒక్కనికన్నా అర్థమవుతుందా? తినబెడితేనే మంచోడు, తాగబెడితేనే మంచోడు. సర్పంచ్ జబర్దస్త్రా, సూపర్ వీడు, అరే మస్తురా బై అంటే తాగబెట్టాలి. తాగింది దిగేదాకా ఒక లెక్క ఉంటుంది, తాగింది దిగినాక ఇంకో లెక్క ఉంటుంది. మన పక్కకుండే మన శత్రువు కాబట్టి ఏం చెప్తాను చెప్పు. పైసుంటేనే పలుకుబడి, పైసుంటేనే పరపతి. పైసుంటే పాపాత్ముని కూడా పుణ్యాత్ముని లెక్క చూస్తుంది ఈ లోకం. పుణ్యాత్ముని పాపాత్ముని చేస్తుంది ఈ లోకం. ఎప్పుడైతే ఈ పైసలు వంచుడు, మందు వంచుడు ఈ ఎలక్షన్ల బంద్ అవుతుందో అప్పటిదాకా ఈ దేశం బాగుపడది, ఈ ఊర్లు బాగుపడయి, ఈ మనుషులు బాగుపడదు. ఎన్ని రోజులైనా గంతేగా. సరిగ్గా సమాజ సేవ చేద్దామని వచ్చినోనికి ఏమున్నది? నీ దగ్గర ఎన్నున్నాయి, ఎన్ని పెడతావు? ఇది లోకం మాట్లాడేది. రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి, రాత చూసి గత 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 ఓట్లు పడాలి. ఆగో గీడ ఇద్దరు మొగోళ్ళు ఏం చేసుకుంటారు గోడ సాటుకు? ఒంటికి పోతుర్రా, రొంటికి పోతుర్రా? గీడ రొంటికి పోతారు. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ప్రచారం కోసమని గోడ మీద పెయింటింగ్ చేస్తున్నాం. పెయింటింగ్. అబ్బా పెయింటింగ్ ఎత్తురా? మరి నా గోడ మీద రాస్తారా? ఎందుకు రాయం? నీ గోడ మీదనే కాదు, ఏ గోడ మీద అయినా రాస్తాం. నీకు గోడ ఏడుందో చెప్పు. నా గోడ మంచిగానే ఉంటది కానీ ఆడాడ బొరుసులు బొరుసులు ఉంటది. మరి బొరుసులు బొరుసులు ఉంటే మా బ్రష్ పనిచేయదు. అబ్బో గీడ రాత్తురు కానీ రాసే కాడ రాయనే రాయరు, ఏడబడతాడే గట్టిగా రాస్తారు కానీ నా గోడ మంచిగా ఉంటది. ఒక్కసారి రాస్తే ఏమైతుంది? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏ గోడ మీద పడితే ఆ గోడ మీద ఏంటైతే మా బ్రష్లు పనిచేయి. మళ్ళా కొందామంటే మా దగ్గర పైసలు లేవు. మేము వేసే గోడలు మత్తుగా ఉన్నాయి. నువ్వు సపరేట్గా పోయి నుంచి. అవును గాని అన్ని గోడల మీద వేసి నీ బ్రష్ అంకర వేయింది కదా, నీ కండ్ల కంప కొట్ట, రాళ్ళు కొట్ట, రప్పలు కొట్ట, నీ ముఖం మొద్దులలో పెట్ట. అన్ని గోడల మీద వేసేవరకు మంచిగా ఉంటుంది కానీ ఒక నా గోడ ఇప్పటికి ఫ్రెష్గా ఉందిరా, నీట్గా ఉంది. నేను ఎంత నీట్గా బతికినా కానీ నన్ను ఎవరు వరతలేరురా. నీ నా పొద్దునాలు గాను బతుకుతూ నా మోండి బతుకు సావురైన వాడి మంచి మంచి వాళ్ళకి కత్తుంది ఊళ్ళో నీకు అత్తలేదేమరా? నేను నెత్తుకపో, నేను కట్టుకపో, నీ రక్తం అడుగు పట్ట, నీ బలం బండల పో, నీ చెత్త చెదలు పట్ట బాడుకో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఈ ఏడాది ఎన్నికలు మొదలవుతాయి. అయ్యగారు అత్తాడంటవారా? నిజంగానే అత్తాడంటవా? వస్తూనే ఉన్నాడు అయ్యగారు. కూర్చుదేపోరా. మంచిగా ఉన్నావా? 5 ఏళ్ల తర్వాత ఈ ఊరు గుర్తుకొచ్చిందా? ఎలక్షన్లు వచ్చినాయి కానీ అందుకే మళ్ళీ ఊరికి వచ్చినా. కూసో. ఈ ఎలక్షన్లకు ఎవరిని నిల్చుండ పెడదాం అనుకుంటున్నావు? నీకు తెలియదా
ఎవరు నిల్చుండ పెడితే బాగుంటుందో నీకు అన్ని తెలుసు. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు. సరే, ఈ ఊరంతా నువ్వు నేను మాట్లాడుకుంటలేమనే తెలుసు, కానీ ఈ ఊరిని మన ఇద్దరం శాసిస్తానమని వాళ్ళకు తెలియదు. దొరొచ్చినాక దొరసాని ఈ ఊళ్ళకి వెళ్ళి పోయింది అన్నట్టే ఉండని. నేను 4 రోజులు మా అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తా. నేను వచ్చేదాకా ఈ ఊరిని నువ్వే చూసుకో. సుబ్బు, దొరకేం కావనన్నా నువ్వే చూసుకో. కానీ ఎత్తుకు పై ఎత్తేసుట్లా నీ తర్వాతనే ఎవడైనా. సరే, నేను పోయేస్తా. సరే పోయిరా, నువ్వు వచ్చేదాకా నేను చూసుకుంటుంది ఊరినంతా. ఏరా సుబ్బు, ఏం నడుతుంది ఊర్లే? సరే ఖచ్చితంగా గట్టి పోటీ చేయాలి. రెడీ కాలేదురా? ఇటు నేను పోయేస్తా. నేను వచ్చేదాకా జర జాగ్రత్తగా ఉండు. నువ్వు పోయిరా, ఒక్క కన్ను కాకపోతే 2 కన్నులు వేసి పెడతా ఊరి మీద. ఇప్పటిదాకా నువ్వు వెళ్ళావు కదా, ఇప్పటి నుంచి నేను వెళ్తా. నువ్వు జాగ్రత్త పోయిరాపు. రై మన ఊరు చూసేద్దాం. అద్దాలు పెట్టా, అతను దొంగలు ఎక్కువ ఉన్నారట. ఎప్పుడు దూరమైండే కన్ను అందరికి. అద్దాల మీద చాలా ఎటు పోయినావయ్యా? ఎంపీటీసీ సర్పంచ్ ఇట్లా రమ్మని చెప్పారు. ఆ జడ్పీటీసీ ఇట్లా పిలిపించారు. దేనికి? ఏమన్నారు? అదే దొరసాని అడిగేది అప్పుడు పొద్దుగాల. వాళ్ళు గట్లే అడుగుతారు, మరి ఏం సంగతి, పోటీ చేస్తావా లేకపోతే మరి ఇంకెవరైనా పెడదామా లేకపోతే ఇంకెవరికైనా సపోర్ట్ చేస్తావా అన్నట్టు మాట్లాడారు. దొరసానికి ఏం ముచ్చటినది చెప్పినావు, వీళ్ళకి కూడా అదే ముచ్చట చెప్పినా. ఇన్ని సంవత్సరాలు మనం ఊరికి చేసినంత చేసినాం. ఇప్పుడు నీ ప్లేస్లో వేరేటోడు వస్తే నువ్వు తట్టుకోగలుగుతావా అయ్యా? నువ్వేమో కానీ నేనైతే అస్సలు తట్టుకోలేను. అందుకే ఈ ఊరిషి పెట్టి పట్నం పోదాం పొరాలం పట్టుకొని. ఇక్కడనైతే నేను ఉండలేను. నేను అక్కడ ఎక్కడనో ఒక కాడ ఏదో ఒక ఇంట్లో పని చేస్తా, పోళ్ళు తోముతా, ఊడతా, ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం. ఈ టైంలో మనం ఊరు వదిలిపెట్టిపోతే భయపడిపోయిందన్న పేరుకు రాదా? ఎట్లాగో వీడు నిలబడ్డా కానీ ఓడిపోతాడు ఖచ్చితంగా. అందుకే ఊరు వదిలిపెట్టి పిల్లల్ని తీసుకుని పారిపోయిండి అని చెప్పి అనుకోరా ఊరంతా. మంచో చెడో సావో బతుకో ఖచ్చితంగా మన ఊళ్ళే మనం ఉందాము. ఎందుకంటే రేపు పొద్దుగల మళ్ళీ మనము ఎక్కడనో పని చేసుకొని ఏమో చేసుకొని ఇక్కడికి వచ్చి మనం పని చేసుకొని బతకాలంటే బతకలేము. చూసినావురా, ఊరు వదిలిపెట్టి పోయిండు ఏదులకు మళ్ళొచ్చిండు అని చెప్పి అనుకోరా. అందుకే సర్పంచ్ ఎలక్షన్లు అయినాక కొన్ని రోజుల దాకా ఉందాము, తర్వాత మన ఇష్టం. సరే, నీ ఇష్టం. అయితే కానీ ఏమన్నా కూరగిట్లు వండినావా? ఏముండినా ఏం వండలేదు. నువ్వు తెత్తనే ఇప్పుడు వండు. ఏమున్నాయని వండాలి ఇంట్లో? కూరగాయలు వట్టిగానే వండుకున్నారు, ఏం తినకుండా. అట్లా ఊళ్ళేదాకా పోయేస్తాం మళ్ళీ. సరే, ఏమన్నా తీసుకొని రా, పొరాలు వట్టిగానే పండుకున్నాడు. ఏందీడు కర్రగా మొట్టుకు మొట్టు మొద్దోళ్ళనే ఉన్నాడు, దున్న పోతోలే. ఏమడీడు?
బాడుకో ఏం పుట్టిందిరా నీకు? ఆడోళ్ళు తానని చెప్తే చూస్తావురా నువ్వు? నీ దున్న పొద్దున్నాలు గాను ఏం పుట్టిందిరా నీకు? బాడుకోవు ఏం పుట్టిందిరా? కారు రెక్కలు పడిపోతాయిరా. మంచి మంచి వాళ్ళు పోతుర్రా ఊళ్ళో, నువ్వు పోతున్నావు. నీ రక్తం అడుగొట్ట, నీ బలం బండలు పోను, కర్రగా మొట్టుకు మొట్టే ఉన్నాయిరా నీ దినాలు కానీ, నీ ఎత్తుకపోను, నీ వారాలు కాను. అక్క ఏళ్ళని లేరారా నీకు? ఒక్కొక్క అక్క ఏళ్ళని లేక ఏడుతుర్రా నీకు? లేరారా గల అమ్మ? ఎవరికైనా చెప్తే అదో ఇదో ఎవడన్నా యూత్ ఎగ్గు పోతుంది, ఫలానికి మొగోడు అటగా ఆడదని తానం చేస్తే చూసింటే సిగ్గుపోతుంది. చెత్త పొద్దున తింటలేవారా? బర్రోల పొద్దుకు మానడు తింటలేవారా? పొద్దుగల పొద్దుకి అవురా? మరి నువ్వు వీడికి వచ్చి ఏం చూస్తున్నావు, ఎవరిని చూస్తున్నావు, ఏం చెప్తున్నావు? మనిషి పుట్టివాడి గాడి పుట్టివాడు నువ్వు ఎందుకు పుట్టినావు భూమి మీద? కొంప తీసి నన్నేమన్నా చేస్తావారా నువ్వు? అయ్యో అయ్యా, ఇడు నా అందాన్ని చూసి పర్వాలేక అయ్యో నన్ను ఏం చేస్తాడు అనుకున్నాడు. అయ్యో వాడుకో ఈడ ఆడకట్టుకు ఎవ్వరు లేరు, ఆడది కనబడతలేదు, మొగోడు కనబడతలేదు అని నన్నేమన్నా చేస్తాను అనుకున్నవారా నువ్వు? నన్ను లొంగ తీసుకోవాలంటే అలా అదృష్టం ఉండాలి రాళ్ళకు. నువ్వేం మాట్లాడుతున్నావురా గిడికొచ్చి? అవును కానీ మంచిగానే ఉన్నావు కానీ ఎర్రగా అంత ఎవరైనా చూస్తే సహిస్తారా నిన్ను? చెప్పు ఇప్పుడు ఎందుకు వచ్చినావు చెప్పు, నీకేం కావాలో చెప్పు. ఏం చెప్తా అనుకున్నావురా? ఏ గట్లా కాదు నేను ఒకటే తిరిగి వృతనే ఉన్నాయేమో నేను నచ్చుట్లా అనుకుని వచ్చింది. అట్లా కాదు, ఎలక్షన్లు వచ్చినాయి కదా, మందు వస్తారు కదా, రైతులు వస్తారు కదా, బిర్యానీ వస్తారు కదా, అందుకు ఎవరు వస్తున్నారు అని ఇట్లా చూస్తున్నా నేను. దానికి నన్ను రేపు ఎత్తావా, నువ్వు నా దగ్గరికి వస్తావా అని ఏమడుతాయేమో. నీ మొద్దు దినాలు గాను దున్న పొద్దు బాడు బర్రెలు ఉన్నావు కానీ నీకు ఏది తెలియదు. ఒక మీదడే ఉందిరా నువ్వు మనుషుల భూమి మీద పుట్టినావు కానీ. అవును కానీ అట్టిగా రావద్దురా. ఇలా నీ హోల్ ఎదురా కనబడతలేదు, ఇలా ఓడి ఇలా కనబడుతుందా, అడ కనబడుతుందా, ఉండే కాడ ఉంది కావచ్చు కానీ నాకు తేడా కనబడుతుంది. ఏదిరా సంచి ఏది ఏదనేది? పైసలు ఏం తెస్తావు, బిర్యానీ ఏం తెస్తావు, ఎవరైనా మంది చూడరారా పాడుకొని కండల కంపగొట్ట? ఎట్లా చెప్పు. నువ్వు ఆగురా పాడుకో, నీకు ఏది తెలియదు. మనిషి పుట్టుబడి భూమి మీద పుడితే మంచిగా సంచో కవరో సాటుకు పెట్టుకోవాలి, గోడల సాటుకు తిరగాలరా. తిరిగి ఆడదత్తుందా మొగోడత్తుందా లోకం మీద ఎవరు చూస్తురని మంచిగా చూసి దొంగతనం చేయాలి. నీకు ఏది ఎరకలేదేమ్రా? ఆగు, నువ్వు సంచు నది ఎత్త పోదాం ఆగు. వీళ్ళందరూ ఎట్లా అనుకున్నాను ఈరోజు. నీ కారు రెక్కలు పడిపోను, పక్షవాతం మంచి మంచోళ్ళకి వస్తుంది, వాళ్ళకి వచ్చే బదులు నీకు వచ్చిన ఒక్క శితం ఉండు, పీడబోదు. ఇగో అవును కానీ ఇది పట్టుకో. ఏమో నీళ్లు లేకనో ఏదన్నా సామానుకో పోతుర్రో, ఏమన్నా కొంచెం పోతుర్రో, దుకాణంలో కొంట అనుకుంటారు మంది. ఇగో పట్టుకో, పోదాం పన్నాడు. మళ్ళా తిట్టావుగా? ఎందుకు తిడతారా? మా దూరం తప్పించుకున్నందుకు సరైన గుండె కూడా దొరికింది నాకు. దీంతో ఏగలేకపోతున్నా రైతునే. నువ్వేంద్రా ఇడు నా సుబ్బు? అవును కానీ సోకులం అంటే రింగు రంగు తిరుక్కుంటే వస్తాను, సోకులు పడుతున్నావు బొమ్మ, మంచిగా తయారైనావు. ఏమైంది నీకు? ఏ సీనా ఏం మాట్లాడుతున్నావురా? ఏం కాలేదు కానీ అయ్యో తింపుకుంటే వచ్చే వరకు బాగానే తింటున్నావా? చెత్తపాడు కానీ ఇట్లా మొట్టుకు మొట్టుంది మొద్దోలే అని అడిగిన. తప్పేముందమ్మా మాట్లాడుకోవడానికి? నోరు దగ్గర పెట్టుకో, నువ్వు మాట్లాడేది దొరసాంతోనని. అవును కానీ అంటే తప్పు, ఊళ్ళో నన్ను బదనం చేస్తారు కానీ నిన్ను నీ మొగడికి దూరం ఉన్నవాట కదా నువ్వు. అది అందరు అంటుర్రు ఊళ్ళే. 5 ఏళ్ళనట మొగనికి దూరం ఉంటుందంటే అయ్యో పాపం మొగనికి దూరమే ఉందట. మరి 5 ఏళ్ళ నుంచి ఆకుంటే ఎంతుకుంది, ఎవరికైనా మారమనం పోయిందని అనుకున్నాను నేను. అంతే. ఏంద్రా నోరు బాగలెత్తాని అదుపులో పెట్టుకొని మాట్లాడు. అయ్యో ఊరన్న కాడ నా ఒక్క నోరు మూపిస్తావు కానీ అందరు నోరు మూపిస్తావా అమ్మ? అవును కానీ దొరసాని మరి ఎందుకు కట్టుకుంటున్నావు? ఆడేమో ఎవరిని చూసుకొని ఎటు వేయండో ఏమో, మరి నువ్వు గట్టిన ఏమన్నా చూసుకోపోయాను. రే సీనా దొరసానితో మాట్లాడతానని మర్చిపోకు. అయ్యో అమ్మ నేనంటే తప్పు కానీ ఊళ్ళో ఆడది మొగడు అందరు ముచ్చట్లు పెడుతుర్రు. ఇది మంచినైనాక దీని మొగడు దీంతో ఉండపోనా, పిల్లనో చెల్లనో గాయపోనా, పండు వండపోనా, సంసారం కాపోనా అని ముచ్చట పెడుతురు కానీ గీడి మొద్దోడు కర్రెగా ఉన్నాడని ముచ్చట్లు పెట్టుకుంటా ఊర్లో తిరుగుతే గీడి నాకు చెప్పిండు కానీ ఇవ్వరకు నాకు తెలియదు పోయి ముచ్చట. నువ్వు అరే సుబ్బు నువ్వు చెప్పినవారా? చెప్పలే. ఇటు చూడు ఒకసారి. అది చూడా ఆడు కర్రెగా మొద్దుకు మొద్దు ఉన్నాడు కానీ మా అమ్మగారు మా దోరసాని మంచిది అని చెప్తాడు ఊళ్ళే కానీ నీ బండారం అంతా బయటపడ్డది. ఊళ్ళో ఒవ్వ ఇజ్జత్ పోవట్టే, మానం పోవట్టే, సిగ్గు పోవట్టే, శరం పోవట్టే, ఊళ్ళో అందరూ ఆడది మొగుడు ముచ్చట్లు పెడితే పాపం దోరసాని బతుకు ఇట్లా అయిందని నాకు మస్తు కలకల అనిపించింది కాదు. అరే ఇద్దరు రారా, రేపు నాకు మధ్యలో కథ వేరే ఉంటున్నారా? ఏంది అయ్యో ఏదో ముక్కు మొక్క సైలే మంచిగా ఆగనే పోవిడమ్మ. అవును కానీ మరి ఎందుకు ఇట్లా ఉంటున్నావు, ఎందుకు అట్లా ఎత్తున్నావు? సంసారం మొగన్ని అదుపులో పెట్టుకొని సంసారం చేయాలి కానీ అట్లా నీడిచి పెడతావా? బొమ్మ
అమ్మ అందంగున్నా లోకం మీద ఆడది లేదని ముర్తుంది. నిన్నెవడు మేస్తాడే పాత బర్రె ఉన్నట్టున్నావు. లోన్లు వచ్చిన బర్రె ఇచ్చే బర్రె వచ్చినా కానీ 4 లీటర్ల పాలు ఇస్తాడు. నిన్నెవడు చేసుకుంటాడు ఎవ్వడు మెచ్చాడు ఈ అమ్మ. అబ్బా సుబ్బుగా, నువ్వు మా ఇంట్లో ముచ్చట ఊరందరికి తెలిసేటట్టు చెప్పినావన్నట్టు. నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదురా. ఇప్పుడు నీ ఊళ్ళోకి వచ్చిందని ఊరోళ్ళందరికీ తెలిస్తే పెద్ద లొల్లే అయ్యేటట్టుంది. ఆహా, నేను నా అవ్వగారింటికి పోతే నయ్యమనుకున్నా కానీ నా అవ్వగారింటికి పోతే ఇక్కడ ఏం జరిగేది తెలియదు. నేను నా అవ్వగారింటికి పోను, నా ఇంట్లోనే వండుకుంటా రాజకీయం నడిపిస్తా. సుక్క సమటాలు పోసి దుక్కులల్లా పంటలు తీసి ఒట్టబట్ట సాలను అదే నిన్న పోషక్క ఇంట్లో కొంట వచ్చుండే కూలోళ్ళు కావాలని. అదే కట్ట కింద పొలం పోతా అన్నారు కదా. అయితే అన్నారు మరి కదా మేమిద్దరం. ఇద్దరు వచ్చిరా ఇప్పటిదాకా చూసింది. చూసాను నా అమ్మగారికి వెళ్ళిపోయింది. నన్ను కూడా రమ్మన్నది కానీ నాకు ఇక్కడ ఇక ఆమె లేదని వాళ్ళకి ఎవరు రాలేదంటే నేను ఇక్కడికి వచ్చినా ఇక్కడ చేసుకుంటున్నా. ఇక్కడ కూడా ఏం పని లేదంటారా? ఇప్పుడు లేదు, ఇక మా వరకే ఉన్నది. వాళ్ళు కూడా సరిపోతారని చెప్పారు. ఇక్కడ కూడా ఏం పని లేదు. ఇక మళ్ళీ తర్వాత రేపే ఇక చేస్తాను. ఏమయ్యా, ఊళ్ళే ఎవరి దగ్గరికి పోయి పని అడిగినా మనకు పని ఇత్తలేరాయే. గిట్లయితే ఎట్లా బతుకుతుంది చెప్పయ్యా. ఆ సుధీర్ గారు చూసినావా, వాడింతంతా భూ అమ్ముకున్నాడేమో వచ్చిన పైసలతోని ఇక నేను సర్పంచ్ని అవుతా అని వాడే గెలుతారని వాని దిక్కు ప్రచారం చేయమని మాట్లాడబట్టే. ప్రచారం చేసినందుకు నాకు బీరిస్తాడట, నీకు కోట్లు ఇస్తాడట. వాడు ఎంత అలసిగా మాట్లాడుతుండో చూసినావా అయ్యా. ఏం చేద్దాం చెప్పు మరి. చేసేదేముంది, మనం చేసేది మనం చేద్దాం. అర్థం కాకపోనికేముందయ్యా, మనం రాజకీయం వద్దనుకున్నాం కానీ ఈ ఊరే మన రాజకీయం కావాలనుకుంటుంది. అదే కంటిన్యూ చేద్దాం. మన పోరగాళ్ళని ఏదో చిన్న మారుమూల గ్రామాలల్లో చిన్న చిన్న బల్లల్లో చదివిస్తాం అనుకుంటారు. కానీ పట్నంలో కార్పొరేట్ స్కూళ్ళల్లో మన పిల్లలు చదువుతుర్రు అన్న విషయం ఎవరికీ తెలీదు. మన వేషధారణ చూసి పాపం తినడానికే తిండి లేదు వీళ్ళకు అనుకుంటారు. కానీ ఇసొంటి ఊర్లను 4 ఊర్లను జాదే అంత కెపాసిటీ మనకుందని ఎవరికీ తెలీదు. పేద ప్రజలకు ఇల్లులు కట్టించినాం. ఆ ఇళ్ళ పేరు మీద ఎంత పైసలు నొక్కినాం అనేది ఈ పిచ్చి జనాలకి ఎవ్వరికీ తెలీదు. ఈ ఊరంతా కులానికి ఒక భవనం కావాలని కుల సంఘం కట్టిమన్నారు. ఆ భవనం వెనుక ఉన్న భాగవతం ఎవ్వరికీ తెలీదు. ఊరన్నీ రోడ్లు వేపిమన్నారు. సరే అని రోడ్లు వేపించినాం. కానీ ఆ రోడ్లు వేసే కాంట్రాక్టర్ల దగ్గర మనం ఎంత కమిషన్ నొక్కినామన్న ముచ్చట ఎవరికీ తెలీదు. పాపం పాత సర్పంచి చాలా మంచోడు, ఈ ఊరికి మంచి చేసిండు అనుకుంటారు మన వేషధారణ చూసి. వాళ్ళకి మన ఒక ముఖమే తెలుసు, ఇంకో ముఖం ఎవరికీ తెలీదు. అదే ముఖంతో అదే ప్రజలకి ఆట ఆట ఆడుదాం. అసలు రాజకీయం అంటే ఏంటనేది
నేను చూపిస్తా. ఎవరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం. సర్పంచ్ గారికి ఏం దమ్కి ఇచ్చినవే, దడా 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 మొత్తం సల్ల చెమటలు పుట్టినాయి. కుక్క పిల్ల లెక్కనే ముడుస్తున్నాడే. మరి వాడు నా ముందు ఎట్లా మాట్లాడతారు? ఎవరంతా మాట్లాడండి, సర్పంచ్ అయితే కంపల్సరీ అంతేనే. అంతే ఇక మిమ్మల్ని నమ్ముతున్నారా భయ? నమ్ముడు కాదు, ముందుగా కాసులు కావాలి. కాసులు కదా ఉన్నాయని నీ సోపుకి వచ్చినాం. అరే ఫోన్ పే నంబర్ చెప్పురా. 92 అది కొట్టకు, నాకు కొట్టు, నాకేంటి పెద్దదా. నీకు నంబరే చెప్పలేదు. నువ్వు ఇన్ని పైసలు నీ చేతికిస్తే నువ్వు పైసలు ఏం హ్యాండిల్ చేస్తావు? ఇగో వీడు చూడు, అప్పటికెళ్ళి జరిగేది అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. కరిసే కుక్క మొరగదట, మొరిసే కుక్క కరవదట. ఏం చేసినా గీడ చేస్తాడు. అరే ఏం చేసినా నీతో అవుతుంది. నేను చేస్తాను, చూడు. ఇంకా నువ్వు నీ నంబర్ నీకు అంత పెద్దగా ఉంటుంది. నీ నంబర్కి పంపుతానా? అరే 1,00,000 రూపాయలు పంపినా వచ్చి ఇంకేమైనా తక్కువ పడితే దిగిరా. ఎక్కడ తక్కువ పడుతూనే ఉంటాయి ఎలక్షన్ దాకా. కానీ నువ్వు ఇక సరే గెండం దొరకని మందు రాసిస్తూ వస్తాం. వాడికి రాను జ్ఞాపకం తీసుకుంటా వాడికి. ఓకే జాగ్రత్త. సరేనే, నీకెందుకే రండి, తడి పట్టేసుకుని అనుకో, నేను చూసుకుంటాను. ఓకే రా. నువ్వు ఫ్రెండ్స్ కాడికి పోయి మాల్ కట్టిపి, నేను బుక్కడం తిని ఆడి కొడుకొత్త కారు వేసుకొని వచ్చి ఆయన మా దోస్తులని కారు ఉంది పట్టుకొని వస్తా, ఆయన మందు పడలు ఎత్తుకుంటా. సరే ఈయన తోలుకొని పోతే ఈ లక్షల వానికి ఇవ్వాలి, నేను తీసుకోవాలి. ఏడుకెళ్ళి చేయాలని మన ప్రాంతం మంచిగా వెళ్దేకున్నా. బయటకు వేయండు వాడు అనే కట్టిపిస్తాడు, నేను ఇన్నే తినుకుంటూ ఉంటా. అయినా వానికంటే వానికే, నాకంటే నాకే. లక్షకి రూపాయి తీసేది లేదు, రూపాయి ఇచ్చేది లేదు. చలో ఎలక్షన్ వచ్చిందే మనకు పండుగ. నేను ఇంత అందంగా భూమి మీద పుట్టిన 4-5 ఏండ్ల నీట్గా బతుకుతున్నా, ఫ్రెష్గా ఉన్నా. అయినా కానీ ఎంతో మంది చూసిరు కానీ ఎవ్వరు కూడా నన్ను చూసి ఏం అడగలేరు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది, నాకు ఎంత కలకల అనిపిస్తుంది, నాకు అర్థం కాదు. ఒక్కడన్నా ఊళ్ళే అయ్యో నీకు బీరు తాగిపిస్తారా, నీకు మందు తాగిపిస్తారా అని ఎవ్వరు తాగిపిస్తలేపారు. నాకు మస్తు బాధ అనిపించబట్టే, కలకల అనిపించబట్టే. నేను ఫ్రెష్గా బతుకుతున్నానన్నా తెచ్చేది ఉండే, మందో బీరో కళ్ళు తెచ్చేది ఉండే కానీ ఒక్కటి తెత్తలేపాయి. ఏం చేసి పాడుగా వస్తుంది, ఎట్లా నా బతుకు పాడుగానే ఏం మంచిగా లేదు చెప్పుకుంటే. ఆగో ఏం పుట్టిందిరా నీకు మళ్ళీ వచ్చినావు నీ చెత్త చెదలు పట్ట? నా పానం మీద నీ పానం గుంజిందా? నీకు అట్లున్నావు అయితే దారింటికన్నా ఏమో గిన్నెళ్ళ నుంచి ఉంటే ఏమైనా ఎద్దు కానీ నీకు లేకరే అట్లా ఎదురు చూసినవరా నువ్వు? ఎందుకు అవును కానీ గిన్నెందుకు పట్టుకొచ్చినవరా? నువ్వా ఎవడన్నా ఇచ్చిండా ఊళ్ళే, లేకుండా నువ్వే కొనుకొచ్చినావు పైసలు పెట్టి? నేనే కొనుకొచ్చినరా? నువ్వు కొనుక కూర్చో. గడ్డ మీద కూర్చున్నావురా? ఏ అంతా నొప్పులకు వచ్చినాయిరా, మొన్ననే వేయించుకొని పాడైనా కూర్చో, మొన్ననే వేయించుకొని పాడైనా కూర్చో. నిన్నెత్తుకపో నీ చెత్త చేయాలి బట్ట ఏం పుట్టిందిరా వచ్చినావు మళ్ళా? నీ పానం గుంజిందిరా. అవును కానీ అది మెల్లగా భూమి అదులుతుంది, మంచి కూర్చో. నీ చెత్త పాడుగాను బర్రెను చాదుకున్నా కానీ 4-5 లీటర్ల పాలు ఇస్తే నెల వరకు 10,000 వచ్చు. నిన్ను చాదుకొని ఏమక్కర నాకు అర్థం కాదు కానీ. అవును కానీ సీసాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినావురా? కొనుకొచ్చింది. ఏంది ఊళ్ళో ఎవడన్నా ఇచ్చిండా? కొనుకొచ్చినావా? కొనుకొచ్చినావా? నీ చెత్త పాడుగాను. నీ దగ్గర పైసలు ఎక్కడరా? 10,000, 5,000, 20,000 ఉన్నన్నారు కూడా తప్ప ₹1 ఉండదు. మొద్దు తిన్నట్టు బర్రె తిన్నట్టు తింటావు కానీ నీకేమన్నా పని చేస్తావారా? అంగి కట్టమే ఉద్దరు తెచ్చిండ్రా గౌడుల దగ్గర. ఉద్దర తెచ్చినవా? అవును కానీ తాగుదామా మరి? అవును కానీ నీకు ముచ్చట చెప్పాలరా. మొన్న గా జీవనాన్ని ఉంటాడు పక్క పొంటి ఊరోడు వాళ్ళు పండుగ చేసుకుంటే నేను పోతే ఊకే చికెనే పెట్టిండు. నాకు హర్షమూలలు అయి పాడైనే కాదు. అవును కానీ నీకు కూడా అయినాయట కదా అందరు అంటుర్రు ఊళ్ళే. హర్షమూలలు అయితే మందు తాగలరా, మందులు తెచ్చుకోవాలి కదా, అందుకే చెత్త గిట్ల అవుతుంది. నీకు హర్షమూలలు లేకుంటే చెత్త పక్కగా ఉండు. అవును కానీ వీరు మత్తు రోజులే పానం గుంజుతుంది కానీ ఏం చేయాలి? ఇక తాగిగా ఇగో అయినా కానీ నాకు బాధ అనిపిస్తుందిరా పూట తాగాలంటే.
ఊళ్ళే మత్తు మంది నిలబడ్డారట, సర్పంచులకు నిలబడ్డారట పెద్ద మనుషులు. నిలబడ్డప్పుడు మరే అయ్యో మధ్యలో మనసుకు అందరికి పంచు రూల్లే అని చెప్పిరట. ఒక ఆడదో మొగోడో పంచినప్పుడు అయ్యో మరి పెద్ద మనుషులు అయితే మాకు పైసలు ఇచ్చిర్రు, కొంచెం వీళ్ళకి బీరులో మందులో ఇవ్వాలని ఒక్కడన్నా మధ్యలో కూడా తెచ్చి ఇయ్యద్దారా, అలా ఎత్తుకపోను వాళ్ళని సాగు వాళ్ళు చెయ్యాలి దింపుడు గల్లంగాను. ఏం చేయాలకు మస్తు కలకలు అనిపించింది కాదురా. నేను మొద్దు బంద పెట్టనేయో బాబు. ఏం పుట్టిందిరా నీకు? అట్లా కాదురా, ఇప్పుడు మనకు పైసలు ఇస్తారని చెప్పేసి నీకు సంచి పెట్టుకుంటుంది, నాకు కోటి ఇస్తారని చెప్పేసి నేను ప్యాకెట్ పట్టుకుంటే ఒక్కడే ఏకపోయా. ఒక్కడే వేయాలయ్యే గాని ఊరన్న కాడ 4-5 నిలబడ్డరట. సుబ్బు ఓ సుబ్బు నీ మొద్దు తినాలి కానరా సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు నేను ఇలా దానం చేసి సబ్బు పెట్టుకోలేదురా సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు సర్పంచుకు నిలబడితే సుబ్బు ఊరి పెద్ద మనుషులు సుబ్బు మధ్యలో వాళ్ళకు మత్తుగా పైసలు ఇచ్చిర్రు కాదురో సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు నువ్వు సబ్బోలు ఉన్నావు అనుకున్నా సుబ్బు, నువ్వు మొద్దోలు ఉంటావు అనుకున్నా సుబ్బు, నువ్వు దున్నపోతోలు అవుతుంది కదరో సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు పెద్ద మనుషులకు మధ్యలో పైసలు ఇస్తే సుబ్బు వాళ్ళు 1 రూపాయి పైరి సుబ్బు, మనం మందులే పైరి సుబ్బు, వాళ్ళు మాకులే పైరో సుబ్బు. నా సుబ్బు నా సుబ్బు నువ్వు బర్రోలు ఉన్నావా అని సుబ్బు, నువ్వు దున్నపోతలు ఉన్నావా అని సుబ్బు, నీ 10 నెలల కడుపు ఉన్నట్టుంది కదరో సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు నీ కడుపుకు ఎంతగానో అని చాలది సుబ్బు, నేను ఎడికి వెళ్తేవలరో సుబ్బు, వాళ్ళ పొంద పెట్టా సుబ్బు మధ్యలో లేదాగిరి కదరో సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు మధ్యలో బీర్లు పట్టుకొని సుబ్బు మంది పట్టుకొని సుబ్బు చెట్ల పొంటి పొదల పొంటి తాగుతున్న కలకల అనిపించింది కాదురో సుబ్బు. నా సుబ్బు నా సుబ్బు నువ్వు కర్రగున్నావా అని సుబ్బు, నువ్వు మొట్టోలు ఉన్నావా అని సుబ్బు, నీ పిల్లం నిన్ను నిడిచిపెట్టింది కాదురో సుబ్బు. ఓ సుబ్బు నోరు పాడుగాను ఏడ్చి 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 మొత్తం కొంతంత నొప్పి పెట్టింది. నాకే కలకలు అనిపించింది, కలకలు అనిపించింది కాదురా. నువ్వు నీతిగా ఉంటే మంచిగా ఉంటే అంగి కట్టం చేసుకుంటే నీ పెండ్లం ఇంకోతోడు ఎందుకోవురా, అది మంచిది కాకనే ఈడేం చేస్తలేడా అని ఇంకోతోడు ఏందని తెలిసినప్పటి నుంచి నేనన్న లేకపోతే అప్పుడు నేనన్ను ఉంచుకుంది 4 వద్దులని అనిపించింది కాదు. నా సుబ్బు మనకు ఆధార్ కార్డు ఉంది సుబ్బు, మనకు ఓటర్ కార్డు ఉంది సుబ్బు, భూమి మీద మనమే పాపం చేసినాం రో సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు పెద్ద మనుషులు మధ్యలో పైసలు ఇస్తే సుబ్బు వాళ్ళు ఆడలు కోసుకుంటారట్రా సుబ్బు, వాళ్ళు మేకలు కోసుకుంటారట్రా సుబ్బు, వాళ్ళు గొర్రెలు కోసుకొని తింటురట కదరా సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు ఎవరు నిలబడ్డా కానీ సుబ్బు నీకేం లేపాయే సుబ్బు, నాకేం లేపాయరో సుబ్బు. ఓ సుబ్బు ఏడువకురా. ఇగో ఈ ప్రపంచం మొత్తం మనం దూరం కొట్టినా, మనకు సర్పంచ్ కోటలు రూపాయలు పైసలు ఇవ్వకున్నా, నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం, నువ్వు నేను జర జర పైకి రారా, జర జర పైకి రావేలా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఈయన ఒక పనునే అదుపులో పెట్టలేకపోయాడు, ఇక ఊరినే అదుపులో పెడతాడు. ఎవరు కూడా కనబడతలేదు కదా. రే తిరుపతి ఇట్రారా. సరే నువ్వు గా లింగాల స్వామి గారి దగ్గరికి పోయి దొరసాని రమ్మన్నదని చెప్పు పోరా. లింగమన్నా దొరసాని పొద్దు నుంచి నీ గురించి తెలుస్తుందటనే, మరి ఏం పని ఉన్నదేమో నేను పిలుచుకోవడమని నన్ను పంపించింది. రిజర్వేషన్ ఏమున్నది, ఈ ఊరే నా రిజర్వేషన్.
నన్ను కాదని ఈ ఊరు జనం ఒక్క అడుగు కూడా ముందరికేయరు. అయినా ఎవ్వడు గెలిచినా నా పంతకే చేరాలి చివరికి. ఏమరా అన్నీ నిల్చున్నావు లింగం, ఇట్రా మళ్ళీ ఎత్తా. ఊళ్ళా ఎవడెవరు నిల్చుంటారా? మరి ఎవరు గెలిచేటట్టున్నారా? ఎవరి కులం అయితే పెద్దగా ఉంటుందో వాళ్ళే గెలుతారు. ఆ కులపు లోట్లన్నీ వాళ్ళకే పడతాయి కదా. గందుకే రా నేను పిలిపించింది. ఈ ఊళ్ళే అన్ని కులపోళ్ళ కన్నా నీ కులపోళ్ళ ఓట్లే ఎక్కువ ఉన్నాయి. అందుకే ఈసారి నేను సర్పంచ్గా నిలబెడదాం అనుకుంటానా. అవునా దర్శని, నువ్వు చెప్పినా కదా దర్శని. కాకపోతే మా కులపోళ్ళు అందరూ కొంచెం చల్లగా చేయాలి. మరి సల్లకచ్చి ముంతదాసుడు ఎందుకురా? చెప్పు ఎంత కావన్నావు? కులపోళ్ళు అందరికంటే 2 లక్షలు కావాలి దర్శని. సరే ఇగో ఇందా 1,50,000 ఉన్నాయి. ఇంకేమన్నా కావాలంటే వచ్చి తీసుకోపో. ఎక్కడ నక్క దొరికినట్టు ఇవ్వాల. సుధీర్ లచ్చిచ్చిండు, ఇక రచన ఇచ్చింది. మొత్తం 2.5 అయినాయి. ఏమన్నా మళ్ళీ ఒకసారి సుధీర్ పోయి ఎత్తి. అరే సుధీర్, చెప్పరా లింగం, చెప్పరా. ఏం లేదన్నా, నువ్వు ఇచ్చిన పైసలు ఒకటే గల్లీకి సరిపోయినాయి అన్న. గంతగనం తాగుతున్నారా? 5 ఏళ్ళ లేక మరి మంచి కరువు మీద ఉన్నారు. ఎట్లా నువ్వే సర్పంచ్ అవుతావు, అందరు ఒట్టేసిర్రు. ఇంకొక 2 లక్షలు కొట్టేసారయ్యా. సరేరా లింగం, ఇక నువ్వు 2 అడిగినావు, నేను 3 కొట్టినా. చూసుకోయ్యా. కొట్టినా చూసుకోరా. సరే చూస్తానే. కొట్టిండి. ఈ సర్పంచ్ ఎలక్షన్ అయిపోయే వరకల్లా 10 ఎత్తే వెనకడికి ఏమన్నా కానీ. ఏమయ్యా, ఊళ్ళే ఎవరి దగ్గరికి పోయి పని అడిగినా మనకు పని ఇత్తలేరాయే. గిట్లయితే ఎట్లా బతుకుతుంది చెప్పయ్యా. ఆ సుధీర్ గారు చూసినావా, వాడింతంతా భూ అమ్ముకున్నాడేమో వచ్చిన పైసలతోని. ఇక నేను సర్పంచ్ని అవుతా అని వాడే గెలుతారని వాని దిక్కు ప్రచారం చేయమని మాట్లాడబట్టే. ప్రచారం చేసినందుకు నాకు బీరిస్తాడట, నీకు కోట్లు ఇస్తాడట. వాడు ఎంత అలసగా మాట్లాడుతుండో చూసినావా అయ్యా. ఏం చేద్దాం చెప్పు మరి. చేసేదేముంది, మనం చేసేది మనం చేద్దాం. అర్థం కాకపోనికేముందయ్యా, మనం రాజకీయం వద్దనుకున్నాం, కానీ ఈ ఊరే మన రాజకీయం కావాలనుకుంటుంది. అదే కంటిన్యూ చేద్దాం. మన పోరగాళ్ళని ఏదో చిన్న మారుమూల గ్రామాలల్లో చిన్న చిన్న బల్లల్లో చదివిస్తాం అనుకుంటారు. కానీ పట్నంలో కార్పొరేట్ స్కూళ్ళల్లో మన పిల్లలు చదువుతుర్రు అన్న విషయం ఎవరికీ తెలీదు. మన వేషధారణ చూసి పాపం తినడానికే తిండి లేదు వీళ్ళకు అనుకుంటారు. కానీ ఇసొంటి ఊర్లను 4 ఊర్లను జాదే అంత కెపాసిటీ మనకుందని ఎవరికీ తెలీదు. పేద ప్రజలకు ఇల్లులు కట్టించినాం. ఆ ఇళ్ళ పేరు మీద ఎంత పైసలు నొక్కినాం అనేది ఈ పిచ్చి జనాలకి ఎవ్వరికీ తెలీదు. ఈ ఊరంతా కులానికి ఒక భవనం కావాలని కుల సంఘం కట్టిమన్నారు. ఆ భవనం వెనుక ఉన్న భాగవతం ఎవ్వరికీ తెలీదు. ఊరన్నీ రోడ్లు వేపిమన్నారు. సరే అని రోడ్లు వేపించినాం. కానీ ఆ రోడ్లు వేసే కాంట్రాక్టర్ల దగ్గర మనం ఎంత కమిషన్ నొక్కినామన్న ముచ్చట
ఎవ్వరికి తెలీదు. పాపం పాత సర్పంచి చాలా మంచోడు, ఈ ఊరికి మంచి చేసిండు అనుకుంటారు మన వేషధారణ చూసి. వాళ్ళకి మన ఒక ముఖమే తెలుసు, ఇంకో ముఖం ఎవ్వరికీ తెలీదు. అదే ముఖంతో అదే ప్రజలకి ఆట ఆట ఆడుదాం. అసలు రాజకీయం అంటే ఏంటనేది నేను చూపిస్తా. ఎవరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం. సర్పంచ్ గారికి ఏం దమ్కి ఇచ్చినవే, దడా 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 మొత్తం సల్ల చెమటలు పుట్టినాయి. కుక్క పిల్ల లెక్కనే ముడుచుకున్నాడే. మరి వాడు నా ముందు ఎట్లా మాట్లాడతారు? మాట్లాడండి సర్పంచ్ అయితే కంపల్సరీ అంతేనే, అంతే ఇక మిమ్మల్ని నమ్ముతానరా భయ? నమ్ముడు కాదు, ముందుగా కాసులు కావాలి. కాసులు కదా ఉన్నాయని నీ సోపు వచ్చినాం. అరే ఫోన్ పే నంబర్ చెప్పురా. 92 అది కొట్టకు, నాకు కొట్టు, నాకేంటి పెద్దదా. నీకు నంబరే చెప్పలేదు. నువ్వు గిన్ని పైసలు నీ చేతికిస్తే నువ్వు పైసలు ఏం హ్యాండిల్ చేస్తావు? ఇక వీడు చూడు అప్పటికెళ్ళి జరిగేది అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. కరిసే కుక్క మురగదట, మురిసే కుక్క కరవదట. ఏం చేసినా గీడ చేస్తాడు. అరే ఏం చేసినా నీతో అవుతుంది. నేను చేస్తాను చూడు. ఇంకా నువ్వు నీ కథ అంతా పెద్దగా ఉంటుంది. నీ నంబర్ పంపుతానా? అరే 1,00,000 రూపాయలు పంపినా వచ్చి ఇంకేమైనా తక్కువ పడితే దిగిరా. ఎక్కడ తక్కువ అర్థమే ఉంటాయి ఎలక్షన్ దాకా అని నువ్వు ఇక సరే గెండం దొరకని మందు గిట్ట రాసిస్తూ వస్తాం. మరి రాను జ్ఞాపకం తీసుకుంటా వాడికి. సరేనే, నీకెందుకే రండి, మంచిగా తడి పట్టేసుకుని అనుకో, నేను చూసుకుంటాను. ఓకే రా. నువ్వు వైన్స్ కాడ పోయి మాల్ కట్టిపి, నేను బుక్కడం తిని ఆడి కొత్త కారు వేసుకొని వచ్చి ఆయన మా దోస్తులని కారు ఉంది పట్టుకొని వస్తా, ఆయన మందు పడలు ఎత్తుకుంటా. ఈయన తోలుకొని పోతే ఈ లక్షల వానికి ఇవ్వాలి, నేను తీసుకోవాలి. ఏడుకెళ్ళి చేయాలని మన ప్రాంతం మంచిగా వెళ్దేకున్నా, బయటకు పోయిండు వాడు అన్నే కట్టిపిస్తాడు, నేను ఇన్నే తినుకుంటూ ఉంటా. అయినా వానికంటే వానికే, నాకంటే నాకే. లక్షలకి రూపాయి తీసేది లేదు, రూపాయి ఇచ్చేది లేదు. చలో ఎలక్షన్ వచ్చిందే మనకు పండుగ. నేను ఇంత అందంగా భూమి మీద పుట్టిన 4-5 ఏళ్ళ నీట్గా బతుకుతున్నా, ఫ్రెష్గా ఉన్నా. అయినా కానీ ఎంతో మంది చూసిరు కానీ ఎవ్వరు కూడా నన్ను చూసి ఏం అడగలేరు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది, నాకు ఎంత కళకళ అనిపిస్తుంది, నాకు అర్థం కాదు. ఒక్కడన్నా ఊళ్ళే అయ్యో నీకు బీరు తాగిపిస్తారా, నీకు మందు తాగిపిస్తారా అని ఎవ్వరు తాగిపిస్తలేపారు. నాకు మస్తు బాధ అనిపించబట్టే, కళకళ అనిపించబట్టే. నేను ఫ్రెష్గా బతుకుతున్నానన్నా తెచ్చేది ఉండే, మందో బీరో కళ్ళు తెచ్చేది ఉండే కానీ ఒక్కటి తెత్తలేపాయి. ఏం చేసి పాడుగా వస్తుంది, ఎట్లా నా బతుకు పాడుగానే ఏం మంచిగా లేదు చెప్పుకుంటే. ఆగో ఏం పుట్టిందిరా నీకు మళ్ళీ వచ్చినావు నీ చెత్త చెదలు పట్ట? నా పానం మీద నీ పానం గుంజిందా? నీకు అట్లున్నోని అయితే దారింటికన్నా ఏమో గిన్నెళ్ళ నుంచి ఉంటే ఏమైనా ఎద్దు కానీ నీకు లేకరే అట్లా ఎదురు చూసినవరా నువ్వు? ఎందుకు అవును కానీ గిన్నెందుకు పట్టుకొచ్చినవరా? నువ్వా ఎవడన్నా ఇచ్చిండా ఊళ్ళే, లేకుండా నువ్వే కొనుకొచ్చినావు పైసలు పెట్టి? నేనే కొనుకొచ్చిండ్రా. నువ్వు కొనుక కూర్చో. గడ్డ మీద కూర్చున్నావురా? ఏ అంతా నొప్పులకు వచ్చినాయిరా, మొన్ననే వేయించుకొని పాడైనా కూర్చో, మొన్ననే వేయించుకొని పాడైనా కూర్చో. నిన్నెత్తుకపో నీ చెత్త చేయాలి బట్ట ఏం పుట్టిందిరా వచ్చినావు మళ్ళా? నేను పానం గుంజిందిరా. అవును కానీ అది మెల్లగా భూమి అదులుతుంది, మంచి కూర్చో. నీ చెత్త పాడుగాను బర్రెను చాదుకున్నా కానీ 4-5 లీటర్ల పాలు ఇస్తే నెల వరకు 10,000 వచ్చు. నిన్ను చాదుకొని ఏమక్కర నాకు అర్థం కాదు కానీ. అవును కానీ సీసాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినావురా? కొనుకొచ్చిండ్రా. ఏంది ఊళ్ళో ఎవడన్నా ఇచ్చిండా? కొనుకొచ్చినావా? కొనుకొచ్చినావా? నీ చెత్త పాడుగాను. నీ దగ్గర పైసలు ఎక్కడరా? 10,000, 5,000, 20,000 ఉన్నన్నారు కూడా తప్ప ₹1 ఉండదు. మొద్దు తిన్నట్టు బర్రె తిన్నట్టు తింటావు కానీ నీకేమన్నా పని చేస్తావారా? అంగి కట్టమే ఉద్దరు తెచ్చిండ్రా గౌడుల దగ్గర. ఉద్దర తెచ్చినవా? అవును కానీ తాగుదామా మరి?
అవును కానీ నీకు ముచ్చట చెప్పాలరా, మొన్న గా జీవనని ఉంటాడు గా పక్క పొంటి ఊరోడు వాళ్ళు పండుగ చేసుకుంటే నేను పోతే ఊకే చికెనే పెట్టిండు, నాకు హర్షమూలలు అయి పాడైనే కాదు. అవును కానీ నీకు కూడా అయినాయట కదా అందరు అంటుర్రు ఊళ్ళే. హర్షమూలలు అయితే మందు తాగలరా, మందులు తెచ్చుకోవాలి కదా, అందుకే చెత్త గిట్ల అవుతుంది. నీకు హర్షమూలలు లేకుంటే చెత్త పక్కగా ఉండు. అవును కానీ వీరు మత్తు రోజులే పానం గుంజుతుంది కానీ ఏం చేయాలి, ఇక తాగిగా ఇగో. అయినా కానీ నాకు బాధ అనిపిస్తుంది పూట తాగాలంటే. ఊళ్ళే మత్తు మంది నిలబడ్డరట, సర్పంచులకు నిలబడ్డరట పెద్ద మనుషులు. నిలబడ్డప్పుడు మరే అయ్యో మధ్యలో మనసుకు అందరికి పంచు రూల్లే అని చెప్పిరట. ఒక ఆడదో మొగోడో పంచినప్పుడు అయ్యో మరి పెద్ద మనుషులు అయితే మాకు పైసలు ఇచ్చిర్రు, కొంచెం వీళ్ళకి బీరులో మందులో ఇవ్వాలని ఒక్కడన్నా మధ్యలో కూడా తెచ్చి ఇయ్యద్దారా, అలా ఎత్తుకపోను వాళ్ళని సాగు వాళ్ళు దీని వాళ్ళు చెయ్యాలి దింపుడు గల్లంగాను. ఏం చేయాలకు మస్తు కలకల అనిపించింది కాదురా. నేను మొద్దు బంద పెట్టనేయో బాబు. ఏం పుట్టిందిరా నీకు? అట్లా కాదురా, ఇప్పుడు మనకు పైసలు ఇస్తారని చెప్పేసి నీకు సంచి పెట్టుకుంటుంది, నాకు కోటి ఇస్తారని చెప్పేసి నేను ప్యాకెట్ పట్టుకుంటే ఒక్కడే ఏకపోయా. ఒక్కడే వేయాలయ్యే గాని ఊరన్న కాడ 4-5 నిలబడ్డరట. సుబ్బు ఓ సుబ్బు నీ మొద్దు తినాలి కానరా సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు నేను ఇలా దానం చేసి సబ్బు పెట్టుకోలేదురా సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు సర్పంచుకు నిలబడితే సుబ్బు ఊరి పెద్ద మనుషులు సుబ్బు మధ్యలో వాళ్ళకు మత్తుగా పైసలు ఇచ్చిర్రు కాదురా సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు నువ్వు సబ్బోలు ఉన్నావు అనుకున్నా సుబ్బు, నువ్వు మొద్దోలు ఉంటావు అనుకున్నా సుబ్బు, నువ్వు దున్నపోతోలు అవుతుంది కదరా సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు పెద్ద మనుషులకు మధ్యలో పైసలు ఇస్తే సుబ్బు వాళ్ళు 1 రూపాయి పైరి సుబ్బు, మనం మందులే పైరి సుబ్బు, వాళ్ళు మాకులే పైరో సుబ్బు. నా సుబ్బు నా సుబ్బు నువ్వు బర్రోలు ఉన్నావా అని సుబ్బు, నువ్వు దున్నపోతలు ఉన్నావా అని సుబ్బు, నీ 10 నెలల కడుపు ఉన్నట్టుంది కదరో సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు నీ కడుపుకు ఎంతగానో అని చాలది సుబ్బు, నేను ఎడికి వెళ్తేవలరో సుబ్బు, వాళ్ళ పొంద పెట్టా సుబ్బు మధ్యలో లేదాగిరి కదరో సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు మధ్యలో బీర్లు పట్టుకొని సుబ్బు మంది పట్టుకొని సుబ్బు, చెట్ల పొంటి పొదల పొంటి తాగుతే నా కలకల అనిపించింది కాదురో సుబ్బు. నా సుబ్బు నా సుబ్బు నువ్వు కర్రగున్నావా అని సుబ్బు, నువ్వు మొట్టోలు ఉన్నావా అని సుబ్బు, నీ పిల్లం నేను నిడిచిపెట్టింది కాదురో సుబ్బు. ఓ సుబ్బు నోరు పాడుగాను ఏడ్చి 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 మొత్తం కొంతంత నొప్పి పెట్టింది. నాకే కలకల అనిపించింది, కలకల అనిపించింది కాదురా. నువ్వు నీతిగా ఉంటే మంచిగా ఉంటే అంగి కట్టం చేసుకుంటే నీ పెండ్లం ఇంకోతోడు ఎందుకోవురా, అది మంచిది కాకనే ఈడేం చేస్తలేడా అని ఇంకోతోడు ఏందని తెలిసినప్పటి నుంచి నేనన్న లేకపోతే అప్పుడు నేనన్ను ఉంచుకుంది 4 వద్దులని అనిపించింది కాదు. నా సుబ్బు మనకు ఆధార్ కార్డు ఉంది సుబ్బు, మనకు ఓటర్ కార్డు ఉంది సుబ్బు, భూమి మీద మనమే పాపం చేసినాం రో సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు పెద్ద మనుషులు మధ్యలో పైసలు ఇస్తే సుబ్బు వాళ్ళు ఆడలు కోసుకుంటారట్రా సుబ్బు, వాళ్ళు మేకలు కోసుకుంటారట్రా సుబ్బు, వాళ్ళు గొర్రెలు కోసుకొని తింటురట కదరా సుబ్బు. ఓ సుబ్బు ఓ సుబ్బు ఎవరు నిలబడ్డా కానీ సుబ్బు నీకేం లేపాయే సుబ్బు, నాకేం లేపాయరో సుబ్బు. ఓ సుబ్బు ఏడువకురా. ఇగో ఈ ప్రపంచం మొత్తం మనం దూరం కొట్టినా, మనకు సర్పంచ్ కోటలు రూపాయలు పైసలు ఇవ్వకున్నా, నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను జర జర పైకి రారా జర జర పైకి రావేలా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఈయన ఒక పనునే అదుపులో పెట్టలేకపోయాడు, ఇక ఊరినే అదుపులో పెడతాడు. ఎవరు కూడా కనబడతలేరు కదా. రే తిరుపతి ఇట్రారా. త్వరగా రావండి రారా. పొద్దున కసరి కాడ కనిపించింది కదా. సరే
నువ్వు గా లింగాల స్వామి గారి దగ్గరికి పోయి దొరసాని రమ్మన్నదని చెప్పు పోరా. రమ్మంట దొరసాని. లింగమన్నా దొరసాని పొద్దు నుంచి నీ గురించి తెలుస్తుందటనే, మరి ఏం పని ఉన్నదేమో నిన్ను పిలుచుకోవడమని నన్ను పంపించింది. రిజర్వేషన్ ఏమున్నది, ఈ ఊరే నా రిజర్వేషన్. నన్ను కాదని ఈ ఊరు జనం ఒక్కడు కూడా ముందరికేయరు. అయినా ఎవ్వడు గెలిచినా నా పంతకే చేరాలి చివరికి. ఏమరా అన్నీ నిల్చున్నావు లింగం, ఇట్రా మళ్ళీ ఎత్తా. ఊళ్ళా ఎవడెవడు నిల్చుంటారా? మరి ఎవరు గెలిచేటట్టున్నారా? ఎవరి కులం అయితే పెద్దగా ఉంటుందో వాళ్ళే గెలుతారు. ఆ కులం నోట్లన్నీ వాళ్ళకే పడతాయి కదా. గందుకే రా నేను పిలిపించింది. ఈ ఊళ్ళే అన్ని కులపోళ్ళ కన్నా నీ కులపోళ్ళ ఓట్లే ఎక్కువ ఉన్నాయి. అందుకే ఈసారి నిన్ను సర్పంచ్గా నిలబెడదాం అనుకుంటానా. అవునా దొరసాని, నువ్వు చెప్పినా కదా దొరసాని. కాకపోతే మా కులపోళ్ళు అందరూ కొంచెం చల్లగా చేయాలి. మరి సల్లకచ్చి ముంతదాసుడు ఎందుకురా? చెప్పు ఎంత కావన్నావు? కులపోళ్ళందరికంటే 2 లక్షలు కావాలి దొరసాని. సరే ఇగో ఇందా 1,50,000 ఉన్నాయి. ఇంకేమన్నా కావాలంటే వచ్చి తీసుకోపో. ఎక్కడ నక్క దొరికినట్టు ఇవ్వాల. సుధీర్ లక్ష ఇచ్చిండు, ఇక రచన ఇచ్చింది. మొత్తం 2.5 అయినాయి. ఏమన్నా మళ్ళీ ఒకసారి సుధీర్ గారికి పోయి ఎత్తిగా. అరే సుధీర్, చెప్పరా లింగం, చెప్పరా. ఏం లేదన్నా, నువ్వు ఇచ్చిన పైసలు ఒకటే గల్లీకి సరిపోయినాయి అన్న. గంతగనం తాగుతున్నారా? 5 ఏళ్ళ లేక మరి మంచి కరువు మీద ఉన్నారు. ఎట్లాగో నువ్వే సర్పంచ్ అవుతావు, అందరు ఒట్టేసిర్రు. ఇంకొక 2 లక్షలు కొట్టేసారు అయ్యా. సరేరా లింగం, ఇక నువ్వు 2 అడిగినావు, నేను 3 కొట్టినా. చూసుకోయ్యా. కొట్టినా చూసుకోరా. సరే చూస్తానే. కొట్టిండి. ఈ సర్పంచ్ ఎలక్షన్ అయిపోయే వరకల్లా 10 ఎత్తే వెంకటికి ఏమన్నా కానీ. లింగన్నా, ఓ లింగన్నా ఉన్నావే? నేనేనే. నిన్న వైన్స్ కాడికి పోయి అన్ని మూట కట్టి పెట్టమంటివి. మూట కట్టి పెట్టిన నువ్వు రాలేదేంటే? నేను వచ్చే వరకు నువ్వు లేనే లేవు. నేను 5 దొరుకుని వచ్చిన ఆడికి. నేనెటు పోయింది? నీ ఫోన్ చెప్తే నీ ఫోన్ కలవది, నీ ఫోనే లేవు. మళ్ళా ఎంత ఎంత ఎంతసేపు చూసినా నాకు నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినావే? నేను నెంబరే రాలే నాకు. 12 అయింది రాత్రి నీకు ఫోన్ చేసిన. అవునే, రాత్రి 12 గంటలకు పండుకున్నా నేను ఇంటికాడ. పండుకుంటు నా తప్ప. నేను నీ పేరు చెప్పిన 10 మందికి వాళ్ళ దగ్గరకు పొమ్మని, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అందరికి దూరుకొని 12 గంటలకు నీకు ఫోన్ చేసిన. అయితే కానీ ఇప్పుడు నాకేమైనా ఉన్నదా? లేదే. ఏముంది చెప్పు. ఇక వాడు కూడా ఫోన్ చేస్తాను ఇప్పుడే. ఆయన లచ్చిస్తే 30,000 తొర్రైంది. 1,30,000 బిల్లు అయింది రాత్రి. 12 గంటలకు నీకు ఫోన్ చేసిన అంటే 12 గంటల దాకా తాగినామన్నట్టు అర్థం రాత్రి. ఆ 30,000 చెరువు 15,000 భరించుకుందాం. మళ్ళీ వచ్చిందన్న చెరువు తీసుకుందాం. నాకేమైనా దొరుకుతుందేమో నేను ఆశపడిస్తే నాకే 15,000 తొర్ర పెడతాను. అన్న నాకు అర్జెంట్ పని పడ్డది, అట్లా ఇట్లా వస్తే తెగిపోదామని వచ్చినా. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయా పైసలు? నా దగ్గర పైసలు ఉంటే నేను మీ వెనక ఎందుకు వస్తా? సరే ఆడికి పోయి 30,000 పొద్దుకి ఎక్కువ అయింది తొర్రా అని చెప్పి ఈ 30 ఇంకో 2-3 లక్షలు కూర్చున్నాం. గట్ల చెప్పు. సరే పోతా కానీ నా దగ్గర ఉన్నాయా పైసలు? మరి పోదాం.
ఇవన్నీ లెక్క చెప్పారు రాత్రి నువ్వు కూడా అని చెప్పు, లేకుంటే నువ్వు బదనాం అయితే మళ్ళీ ఆయన దగ్గర అంతే సరేనా పోయి ఫోన్ చేస్తా మరి. ఆకు నట్టు నువ్వు అయితే మూతు నట్టు నేనైతే నాతోనే పెట్టుకుంటారా ఇల్లంతా. ఏం రా సామియా మంద అయిపిస్తాను ఇప్పుడు తిట్టిపిస్తున్నావు, గిట్లే ఉంటారా? ఎప్పుడొస్తావురా? అది వెళ్ళిరా గిటు అప్పమ్మా చెప్పే. పిలిస్తే కూడా సోయలేదా? ఏ దోస్తుని మాట్లాడుతున్నా? పనులని బాగానే ఎగిలిస్తాను ఏంది? ఉన్న పనులు అవేగా మరి. ఏంది గిడెందుకు కూర్చున్నావు? ఏమో దోస్తాను. ఏంటి దోస్తులతో ఏం పని నీకు? ఏ జర పని ఉండే బయట మీద ఉండే. ఏం పని ఇంకా? ఇక అల్లతోటి వాళ్ళు వచ్చిలంటే బలా దూరు దేశానికి పనికొచ్చేది. ఈ పత్తాలు ఈ బెట్లు కట్టాయి కదా, ఉన్న జాగాలు బాయే, బంగారం బాయే, ఒంటివే నల్ల పూసల్లే బాయే, తెల్ల పూసల్లే బాయే. లాస్ట్ కత్త ఇల్లు కూడా ఉదరబెట్టివి. నా అవ్వగారి కంచె తెచ్చుకుంటే ఇంకోళ్ళు చూపించకుంటే మొత్తం నాశనం చేస్తుంది. నీకు ఏం లేకపోయా, నాకేం లేకపోయా, ఏం లేకపోయా. అవ్వగారు ఇచ్చిన కట్నం గట్టిగా నాకు. అవును మరి నీ ముఖానికి ఎంత ఇయ్యనో గంట ఇచ్చిళ్ళు, ఇంకేమయ్యమంటావు మరి? నా ఒకరికి ఏందే బాబుమోనికి ఎక్కువ బ్రహ్మాండం తక్కువ. నా ఒకరికి ఏందే బాబుమోనికి ఎక్కువ బ్రహ్మాండం తక్కువ. అవును అడుగుదాం బజెట్ నిలబెట్టి మరి. సిగ్గులే మాట మాట్లాడడానికి. ఉన్న దాసుకొని దాన్ని 4 వంతులు చేస్తావా? ఉన్నదే లేకుంటే చేసినావు. ముఖం చూడు, ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? ముఖం చూపి ఒకసారి. సిగ్గుచేరం లేదే రమ్మనాలను? మానం ఉన్నదా? వాళ్ళకి సిగ్గున్నదా నీతో తిరగడానికి? ఇజ్జత్ తక్కువ జన్మలు పుట్టిలు మీరు అందరూ కలిసి మా ప్రాణాలు పుట్టియడానికి. ఎందుకు పిలిచినావు? ఎరికేనా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎల్లుండి నామినేషన్లు, మనం పోయి నామినేషన్ వేయాలి. మనం నామినేషన్ అయితే సగం గెలిచినట్టే, ఎందుకంటే నువ్వు నా తరపున నిల్చుంటాను. అవురా? మీ వాళ్ళందరూ చల్లబడ్డరా? మొన్న తీసుకుపోయిన పైసలు సరిపోలే? సాయంత్రం రా, ఇంకా 2 లక్షల రూపాయలు ఇస్తా. మీ కులపో నోట్లు మొత్తం మనకే పడాలి. సాయంత్రం రా, 2 లక్షలు ఉండవు. దీన్ని ఇచ్చడంతో ఇంకో 2 లక్షలు తక్కువ పడుతుంది. ఇంకో 2 లక్షలు అయితే మన సాధించే పెట్టుడే. ఇంగిలున్న మబ్బులు చూపి రెండు కాళ్ళ ఇక్కడ దాకా వచ్చింది మన ప్రచారం. ఎట్లా ఏమంటారు జనాలు? ఎవరి నోట్లు చూసినా సుధీర్ పేరే. సుధీర్ సుధీర్ సుధీర్. ఈ ఊళ్ళో గెలిచేది సుధీరే. నువ్వు రాకున్నా సచిన వాళ్ళకు కింటలు బియ్యం ఇచ్చి వస్తున్నావు నీ పేరు చెప్పి. బతికిన వాళ్ళకు పుస్తమాటలు ఇస్తున్నాం లగ్గానికి. ఎక్కడ చూసినా సుధీరే. కానీ నువ్వు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నావు. మీకు ఎంత కావాలన్నా వచ్చి పట్టుకపోరు అని చెప్పి. ఇది ఎంత కావాలన్నా పట్టుకపోతా అంటే వాడిని అడుగు. రాత్రి 12 గంటల దాకా దాగిస్తున్నాం రోజు మందికి. అంతే అంతే. మీరు నా దగ్గరికి రారా, పట్టుకపోర్రి. రేపు 40 లక్షలు వస్తున్నాయి. మీరు రారి, పట్టుకపోర్రి. ఎవరికి ఏమైనా ఊరంతా వంచుర్రి. అరే సార్, నీ మాటలు ఏంటంటే నాకు గెలిచినంత బరాబర్ అవుతాను. గెలుస్తావు మరి. నువ్వు ఎక్కడ తిరగొద్దు, నీ దగ్గరకు కూడా రావద్దు. అంతా మేము ఇద్దరమే చూసుకుంటాం. ఏమరా ఎలక్షన్ నాడు ఒక పని చేయి. కొత్త దశ తీసుకొస్తా, ఇంటికి వచ్చి ముఖం మీద ఎత్తా. అది ఆడ వరకు నువ్వు గెలుస్తావు. మీరు పైసలకు అస్సలు టెన్షన్ పడదు. ఎంత కావాలన్నా పట్టుకపోరు. ఎలక్షన్ అయిపోయే వరకు ఎవడు బాధపడదు, ఎవడు అప్సెట్ కావద్దు. ఓకేనా? తాగినంత పోపిరు, తినేటోనికి తిన్నంత పెట్టు. ఎక్కువ తాగుతారు మొగళ్ళ కంటే. ఓకేనా? పని చేయాలి నువ్వు. మంచి గట్టి పని చేసాం. మేము ఇద్దరం అనుకున్నాం నాడు నేను రాత్రి. ఇవి నాకొత్తలేదు ఊళ్ళో కొట్లాడుతున్నారు అందరూ. ఆ వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఒకటే 15 లక్షలు అవుతాయి. ఇస్తే అంత మందు తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు నింపితే ఎవరింటి 4 ఇస్తే వాళ్ళ ఇంటికి తాగుతారు. అందరూ తాగుతారు. ఇక చిన్న పెద్ద ఎవరు రాలేదనొద్దు. మనలా
ఇక ఇది దీనికంటే మిక్కిలి ఏది లేదు సుధీరన్న. ఇక అరే నువ్వు బరాబరి చెప్పినవు రేపు 40 లక్షలకు అరే శ్రీగవాడని ఇంటికి వచ్చి పట్టుకోపోరు ఒక ట్యాంకర్ తెప్పి 15 లక్షలు రెడీ చేసుకో. ఆ ట్యాంక్ నింపుతా పోయి ఇక అరే నాకు నేనే అనుమానం ఉన్నారా నువ్వేం మాట్లాడతలేవు. అంతా అన్న చూసుకుంటాడు మనకెందుకు టెన్షన్. పక్కతో వదులుతుండు నిన్ను చూసిన దొరకబట్టుకు వచ్చిన మళ్ళా నిన్ను విడిచిపెట్టి నేను అడిగిపోతానే అంత అబద్ధం ముచ్చట. ఏ నువ్వంటే నాకు పానమే. నువ్వే అయితే సర్పంచ్వి. నువ్వు సర్పంచ్ అయితే సీటే మాదే. నువ్వు మనదేనే అంత. నేను నాకు గెలుపుని చూసిన సంతోషం. గెలుపు ఆ ఊరలోనే ఉండు. నువ్వు ఏ కృషి ఎట్లా కూర్చుంటున్నా, ఎట్లా జాండ్ ఎత్తాలి, ఎట్లా సంతకం పెట్టాలి, ఇదే ఆలోచనలు ఉండు నువ్వు మొత్తం. ఇక తడిబట్టి ఇస్తా వేసుకుంటాను. నువ్వు గెలుపుతావు అంతే. ఓకే రైట్. గెలిచేదాకా నీ పనిలోనే ఉంటామేంటి? నీ పని చేసుడే మా వంతు. మా గులపాలందరూ గెలిపిస్తాయి రాత్రి. 2 ఆటలు పోయి 10 గుడిపాటలు తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళకు కూడా మంచి నిమ్మలం చేద్దాం. వాళ్ళు మాట ఇస్తారు నీకు, వాళ్ళ మాట తీసుకో. గెలిపిస్తాయి రాత్రి. గెలిపి వాళ్ళకు తక్కువ చేసేది లేదు, వాళ్ళకి తక్కువ చేసేది ఇద్దరు నిమ్మలం చేసి పంపిస్తాం. నువ్వు పక్క మాట మీద ఉండు. మీరు టెన్షన్ పడకు ఓకేనా? అయ్యో 40 లక్షలు వస్తున్నాయి. అవి సరిపోకపోయినా ఇంకొక ఎకరం ఉన్నది, అది కూడా తీసి పడేస్తా. ఇలా సర్పంచ్ అయినాక ఎంతరా 4 ఎకరాలకు 8 ఎకరాలు కొనుక్కోవచ్చు. కొంటా అట్లా 10 మంది కొన్నారు. పాత సర్పంచ్ కొనలేదా? అటకదే పోలే కొనుడు. ఇలా పొద్దుగా కొనలే మనం బాగా. వాళ్ళ కొన పోలు మా కొన పోలు. వాళ్ళకేండే వేరే మాకేండే వేరే. 2 ఆటలు మాట్లాడతా. ఊరవతల పోషమ్మ కాడ వండిపిస్తా. అడిగి రా, అందరు వినిపిద్దాం, అందరికి తాగిపిద్దాం. తాగి తిన్నాక అలా మాట తీసుకుందాం. మనం తీసుకుందాం. ఇక్కడ ఉన్న అక్కనే వానికే నాకేంటే నాకే వాడిని నాకు జత కలుపు. ఓకే రేయ్ నువ్వు మీ వల్ల తీసుకుపోయి ఒకడ అరేంజ్ అయ్యి, నువ్వు ఒకడ అరేంజ్ అయ్యి. నీ ఆడికత్తా ఈడికత్తా. అరే ఎవడు బాధపడదు, ఎవరికి తక్కువ చేద్దరు. రే మరి నేను పోతాను రా. నువ్వు నిమ్మలంగా పోయే డబల్ ఫిల్మ్ డీజే మాట్లాడినా, మహారాష్ట్ర బాండ్ మాట్లాడినా ఉరికేది వంటది పండేది లేదు. పోయి అనుకో మధ్యప్రదేశ్ పోతాడు. ఇక చూసావారా వారి మనం చీసే తెచ్చి వాడు ఇత్తడి తెచ్చుకున్నాడు. ఇక వాడు ఇప్పుడే గిట్లున్నాడు. కురిసెక్కినాక మనకు గుద్దలదు అన్నాడు. వాడు మనం కూడా లాగు లేకుండా తిరిగినాడు. భూమి ప్రజలు రాగానే సర్పంచ్ అయితే అంటుండ్రా వారి. మరి నీ నమ్మకం గురించి చేద్దామంటావా? నాదేముందన్న, ఎవడు తాగిపిస్తే వెగ్గి ఆడ తాగుతా. ఈ 30 రోజులు 40 రోజులే మన పండుగ. ఎవడు పిలిస్తే గాడికే సాయి. నువ్వు గా ట్యాంకీలా నల్ల పెడతానో చూసినావా? జర మా ఇంటి కన్నా అయితే దుడ్డు పై పెట్టే నా పిల్లానికి చెప్పి డ్రమ్ము నింపుకుంటా. ఇది ఏ వడిచేదాకా పురాస్తుపో, వడిచేదాకా పురాస్తుపో. నీకు ఫస్ట్ చెప్తే ట్యాంక్ అది కాపని చెప్పు. మంచిగా దొడ్డుగా పట్టుకోపోయినా. ఇక అదే మరి ఈ 30 రోజులు ఆడిందే ఆటనే. ఓకే నీకు నచ్చినట్టు పట్టుకొని తాగు. ఇంత ఆడలను కొట్టకు తాగి. ఆడ మేకలు కనబడుతున్నాయి. ఎవడో కొట్టుకొచ్చి మేక నీకు వాడు తీసుకుపోద్దాం. మరి అవే కొయ్యే కౌసు మొక్కలు తినక చాలా తీరాలు అవుతాయి. ఇంటికాడ దేవత మొక్కి చానతులే ఓ మొక్కు కూడా ఉంది. దీని పేరు నువ్వు చెప్తే ఆయన ఆటలు కోసి ఈయన మంది ఏమంటే వచ్చిన చుట్టాలు కూడా కడుపులో తాగుతాయి. నీ పేరు మీద అని చెప్తే ఇంకా మళ్ళీ సరిపోలేదంటే మళ్ళీ 20 కిలోల చికెన్ తెస్తాడు. చుట్టాలు తింటారు, కులపోలు తింటారు, అందరు తింటారు. వాళ్ళ దావా వెళ్ళిపోతుంది, మన మొక్కు వెళ్ళిపోతుంది. కరెక్టేనా ఇది? చూద్దాం వస్తున్నాయి, ఇటే వస్తున్నాయి. ఆయన ఊళ్ళకి రాగానే ఆయన మరణ వేయడానికి. చెప్పండి సర్పంచ్ పెన్లా చెప్పేది ఉంది దోసారి. పదవి ఉన్నంత కాలం మీ మాట విన్నాం, పదవి పోయినాక కూడా మీ మీదకి వెళ్ళి నడుచుకుంటున్నాం. ఇప్పుడు మా పరిస్థితి చూసి ఊళ్ళందరూ పాపం అనుకుంటారు.
ఇక గెలవంగచ్చు అనుకుంటారు. మా పరిస్థితి చూస్తుంటే ఊరందరికీ మా మీద చాలా సానుభూతున్నది. మరి లింగం గారిని నిలబెట్టడం వెనుక మొదలైంది అది నేను చెప్తా. లింగం అన్నను నిలబెట్టడానికి దాని వెనుక మరమత్తేందో నాకు తెలుసు. నేను చెప్తా. తరతరాలుగా మన దేశ రాజకీయ నాయకులు పాటిస్తున్న విధానాన్ని మన దొరసాని అమలు చేస్తుంది. అదే విభజించు పాలించు. అంతేగా దొరసాని. లింగమన్నను ఎందుకు నిలబెట్టిందంటే మన ఊర్లో అన్ని కులాల కంటే లింగమన్నుల కులపోట్లే ఎక్కువ. ఇప్పుడు లింగమన్నను నిలబెడితే వాళ్ళందరినీ ఒక కాడికి తీసుకొచ్చి తినబెట్టి తాగబెట్టి తందనలాడిపించి వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడకుండా లొల్లులు పెట్టించి వాళ్ళను వర్గాలుగా విభజించాలనేదే దొరసాని ఎత్తుగడ. అంతేగా దొరసాని. శబాష్ బిడ్డ. ఈ ఊరంతా నాకు దాసోహం, నేను మీకు దారి చూపిద్దా. దొరసాని రాజ్యం వేయాలన్నా రాజకీయం చేయాలన్నా దురదనం చేయాలన్నా దోచుక తినాలన్నా నా వెనక మీరుండాలి, మీ ముందు నేనుండాలి. ఎవడన్నా అడ్డం వస్తే అనుమానం రాకుండా తొక్కుకుంటూ పోవాలి. వయస్సు దొరసాని మీ సల్లం సుఖం మా మీద ఉండే సార్. వరెవ్వా ఏం తెలివిరా. నీకున్న తెలివికి తెలంగాణకే కాదు భారతదేశానికే భరించలేని బందిపోట్లు అయ్యేటట్లున్నారు. ఇదిరా రాజకీయం అంటే. వరెవ్వా